Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కలకలం రేపిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. అధికారి ఇంట్లోనే నమ్మకస్తుడిగా పనిచేస్తున్న వ్యక్తి చివరకు ఆ ఇంటి దీపాన్ని ఆర్పేయడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ మీనాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు దర్యాప్తు వేగంగా సాగుతుండగా మరోవైపు నిందితుడు పోలీసుల ముందు చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఒక ఉన్నతాధికారి ఇంట్లో చోటు చేసుకున్న ఈ దారుణానికి దారితీసిన పరిస్థితులేంటి అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం నిందితుడు రాహుల్ తన నేరాన్ని అంగీకరించాడు. అయితే తనకు ఆమెను చంపాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదని, అంతా అనుకోకుండానే జరిగిపోయిందని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తాను కేవలం డబ్బు నగలు దొంగతనం చేయాలనే ప్లాన్తోనే ఆ ఇంటికి వెళ్ళానని, కానీ పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పుకొచ్చాడు. ఆ అక్క గనుక నేను అడిగినప్పుడు డబ్బులు ఇచ్చి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు అంటూ నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. తాను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని, కానీ అప్పటికప్పుడు జరిగిన గొడవలో ఆమె ప్రాణాలు పోతాయని ఊహించలేదని వెల్లడించాడు. పోలీసులు అతన్ని లోతుగా ప్రశ్నించినప్పుడు ఆ రోజు జరిగిన భయంకర సంఘటన గురించి పూర్తిగా వివరించాడు. రాహుల్ ఆ ఇంట్లోకి చొరబడినప్పుడు ఐఆర్ఎస్ అధికారి కుమార్తె అతన్ని అడ్డుకుంది. నగలు దొంగిలిస్తున్న రాహుల్ను చూసి ఆమె గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఎంత వారించినా ఆమె అరవడం ఆపలేదని, తనను పట్టుకోవడానికి ప్రయత్నించిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో దొంగతనం దొరికిపోతుందనే భయంతో పక్కనే ఉన్న ఒక బరువైన దీపపు స్తంభంతో ఆమె తలపై బలంగా కొట్టినట్లు ఒప్పుకున్నాడు. దెబ్బ తగలగానే ఆమె స్పృహ తప్పి పడిపోయిందని, తాను కేవలం దొంగతనానికి మాత్రమే వచ్చానని పోలీసులకు వివరించాడు. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే, నిందితుడు రాహుల్ మీనా అదే ఇంట్లో సుమారు 8 నెలల పాటు నమ్మకస్తుడిగా పనిచేశాడు. ఆ కుటుంబంతో అతడికి మంచి అనుబంధం ఉంది. విచారణలో ఐఆర్ఎస్ అధికారి దంపతుల గురించి ప్రస్తావించగా రాహుల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ ఇంట్లో వాళ్ళు నా దృష్టిలో దేవుళ్లతో సమానం. ఆ సార్ మేడం నన్ను చాలా బాగా చూసుకునేవారు. వారు చాలా మంచి వ్యక్తులు. కానీ నాకు అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చింది. ఆ అవసరమే నన్ను ఈ దారి పట్టించింది అని పోలీసుల ముందు వాపోయాడు. దేవుళ్ళ లాంటి వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేయాలనుకోవడం, ప్రాణంగా చూసుకునే కూతురిని పొట్టన పెట్టుకోవడం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కోర్టు నిందితుడికి 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. పోలీసులు మరిన్ని ఆధారాల కోసం అతన్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. IRS ऑफिसर रहते हैं, उनकी ये लोग सुबह वॉक करने गए थे, अपनी वाइफ जिम करने गए थे अपनी वाइफ के साथ। पीछे से कोई इनके घर में आता है और जब ये वापस 8 बजे आते हैं तब देखते हैं कि इनकी बच्ची जो है वो एक फ्लोर पे बेहोशी की हालत में इनको मिलती है। फिर ये उसको तुरंत स्पॉट हॉस्पिटल में लेके जाते हैं फोर्टिस NFC एरिया में, और वहाँ पे डॉक्टर इनको ब्रॉड डेड डिक्लेयर कर देते हैं बच्ची। जो इनका एक नौकर था राहुल मीना, जिसको करीबन 1.5 महीना पहले इन्होंने किसी वजह से निकाला था, उसके ऊपर जाता है, जिसके बाद में हमें CCTV फुटेजेस भी मिलते हैं और साथ ही बहुत सारे आई विटनेसेस से पता चलता है कि वो सुबह इस घर में आया था। करीबन 6:30 के आसपास वो कॉलोनी में आता है। 6:39 के आसपास वो घर के अंदर प्रवेश करता है और करीबन 7:20 पे वो घर से निकल जाता है। इस दौरान ये घटना उसने की है। इस घटना में जो हमें बहुत ही अच्छे एविडेंस हमारे पास है, जिसके बेसिस पे हम एक बहुत ही स्ट्रॉन्ग केस जो है